హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సుభాష్, అంబిక ఇద్దరు కలిసి సహస్రకి ఫోన్ చేస్తారు. సహస్ర భయపడుతూ టెన్షన్ పడుతూ బయటకు వచ్చి మాట్లాడుతూ ఉంటుంది. నాకు అర్జెంటుగా ఒక 20 లక్షలు కావాలి, వెంటనే నాకు 20 లక్షలు తీసుకొచ్చి ఇవ్వి అంటూ బెదిరిస్తూ ఉంటాడు. నేను ఎందుకు ఇవ్వాలి, నేను ఎట్టి పరిస్థితుల్లో నీకు ఇవ్వను అంటూ సహస్ర చెప్తూ ఉంటుంది. ఇవ్వకపోతే నీ వీడియో అంతా కూడా నేను బయట పెట్టేస్తాను, అప్పుడు ఎందుకు ఇవ్వవో నేను చూస్తాను అంటూ చెబుతూ ఉంటాడు. ఇక అప్పుడు సహస్ర భయపడి, ప్లీజ్ అలా వీడియోలు ఏమీ లీక్ చేయొద్దు, నేను ఇస్తాను అంటూ ఇక టైం అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు సుభాష్ టైం అడిగి, ఆ టైంకి నేను వస్తాను, నువ్వు ఖచ్చితంగా నాకు 20 లక్షలు ఎలా తీసుకొచ్చి ఇస్తావో తెలియదు, తీసుకొచ్చి ఇవ్వాలి అని చెప్పి ఇంటి బయట కారులో వెయిట్ చేస్తూ ఉంటాడు సుభాష్. ఇంకా సహస్ర ఎలా తేవాలి 20 లక్షలు అంటూ ఆలోచిస్తూ ఉంటుంది. వసుధకి, ఇటు పద్మాక్షికి యమున ఆడపడుచు కట్నంగా ఇచ్చిన ఆ 20 లక్షలు గుర్తుకు వస్తాయి. అక్కడే దేవుడి దగ్గరే అలానే పెట్టేసి ఉంటాయి ఆ డబ్బులు. సహస్ర ఎవ్వరూ చూడకుండా ఆ 20 లక్షలని తీసుకువెళ్ళి ఒక బ్యాగ్లో పెడుతుంది. ఎవరూ చూడకుండా అలా బ్యాగ్ని బయటికి తీసుకువెళ్తూ ఉంటుంది. అప్పుడే అటువైపు లక్ష్మి వెళ్తూ ఉంటుంది. ఏంటి సహస్రమ్మ ఎక్కడికి వెళ్తున్నారు అంటూ సహస్రని ఫాలో అవుతూ ఉంటుంది. వెనకాతలే చూస్తూ ఉంటుంది. బయటికి వెళ్ళి సుభాష్ వెయిట్ చేస్తూ ఉంటాడు కారు దగ్గర. తను మొహానికి మాస్క్ పెట్టుకొని గుర్తుపట్టకుండా ఉంటాడు. డబ్బు తీసుకొచ్చావా అని అడగటంతో సహస్ర ఆ డబ్బుల బ్యాగ్ని సుభాష్కి ఇస్తూ ఉంటుంది. లక్ష్మి అది చూసి ఆశ్చర్యపోతుంది. నువ్వు ఎవరు అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఇవి సరిపోతాయి, మళ్ళీ నేను ఫోన్ చేసినప్పుడు మళ్ళీ డబ్బు రెడీ చేసుకో అని చెబుతూ ఉంటాడు సుభాష్. ఇక అప్పుడు లక్ష్మి అతను ఎవరా అని చెప్పి తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. సుభాష్ని కనిపెడుతుందా లక్ష్మి? ఈ డబ్బుని మళ్ళీ తిరిగి తీసుకువస్తుందా? చూద్దాం రానున్న ఎపిసోడ్లో.